ఇప్పుడు కుటుంబం ఏడికి పోయిందని మనం అడుగుతున్నాం. కుటుంబం ఏడికి పోయింది? మరి కుటుంబమే కదా వచ్చినాం ఇక్కడికి. మరి కుటుంబంలో ఉన్న వాళ్ళు మన దగ్గరికి రావాలన్నా వద్దా? మరి ఇక్కడికి రావాలని మనం అడుగుతున్నాం. ఆమె చెప్పాలనుకున్నది ఏంటో ఇక్కడికి వచ్చి చెప్పాలి. అందరు వింటారు కదా. ఇంతమందికి మేము లోపలికి పోయిన వాళ్ళము, మేము చెప్పలేము, వీళ్ళు అంగీకరించారు సార్. ఇంతకు ముందు జరిగిన ధర్నాలకైతే మేము లోపలికి వచ్చాం, లోపలికి రావాలంటే మా వాళ్ళు అంగీకరిస్తలేరు. మీరు మేడం దగ్గరికి వెళ్ళండి. మేడం గారు బయటకు వస్తే మేడంకే మంచిది, ప్రభుత్వానికి మంచిది. మేము ఇప్పుడే ప్రభుత్వం అది కావాలి ఇది కావాలని కోరుకోవట్లేదు, మా కోసం ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం. అందుకని మీరు రిక్వెస్ట్ చేయండి, తీసుకురండి. దివ్య మేడం లాంటి వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడారు మన దగ్గర, అవునా కాదా? చాలా మంది కమిషనర్లు వచ్చారు బయటకి, చాలా మంది డైరెక్టర్లు వచ్చారు. మరి ప్రజాపాలన అంటే ఇదేనా? అరే ప్రజాపాలన అంటే బయటకు రాని పాలన ఇది. అందుకని మీరు విజ్ఞప్తి చేయండి. కెమెరాలు బయోమెట్రిక్ మాకు కాదు, డిపార్ట్మెంట్ కి పెట్టాలి, ముఖ్యమంత్రులకు పెట్టాలి, మంత్రులకు పెట్టాలి, ఎమ్మెల్యేలకు పెట్టాలి, పై ఉన్న అధికారులకు పెట్టాలి. ఈ రోజు మాకు కాదు. మేము 48 ఏళ్ల నుండి ఎంతో సిన్సియర్ గా ఎంతో త్యాగం చేసి ఎంత త్యాగం చేస్తున్నామంటే మాకొచ్చే జీతంలో సగం జీతం అంగన్వాడీలకే మేము దనసరిస్తున్నాం, అంగన్వాడీలకే మేము పెడుతున్నాం. నువ్వు కళ్ళు తెరిచి నువ్వు చూడాలనేసి మేము చెప్తున్నాం. అందుకని నీ విధానాలు మొత్తం వ్యతిరేకంగా ఉన్నాయి, మమ్మల్ని హింసిస్తున్నాయి, మమ్మల్ని అన్యాయానికి గురి చేస్తున్నాయి. నీ విధానాలు మారాలి. మారకపోతే మా పోరాటం ఇంతటితోటే ఆగదు, మరింత ఉధృతం అవుతుంది. ఈ రోజు 70,000 మంది ఈ ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు. ఈ ప్రభుత్వం అన్యాయంగా ఉందని అనుకుంటున్నారు. ఈ రోజు బాధపడుతున్నారు. ఉవ్వెత్తున ఒక సముద్రం లాగా ఈ రోజు ధర్నాకు వచ్చారు. దీంతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు చర్చలు జరపాలి. ఈ డిపార్ట్మెంట్ ఎవరి కోసం పనిచేస్తుందని మేము అడుగుతున్నాం. 7 నెలల నుండి ఒక మాటినరు, ఒక సర్కులర్ మా కోసం ఇయ్యారు, ఒక సమస్య పరిష్కారం చేయరు. డైరెక్టర్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు, మంత్రి గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు? 7 నెలల నుండి మా కోసం పని చేయని వాళ్ళు మాకెందుకు అనేసి ఈరోజు మేము ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. మా కోసం పనిచేయని వాళ్ళు మాకెందుకు? తక్షణమే వాళ్ళందరినీ మార్చాలి, కొత్త వాళ్ళని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు మేము సమస్యలు అడుగుతుంటే మమ్మల్ని తీసేస్తారంట. ఏం హక్కు ఉంది మీకు? ప్రజాస్వామ్యం కాదా? ప్రజాపాలన అంటున్నావు నువ్వు. ఇదైనా ప్రజాపాలన? అన్యాయం మాకు జరుగుతుందని రోడ్డు ఎక్కి మేము అడిగితే తొలగించడమేనా నీ ప్రజాపాలన? నువ్వు కంచెలు తీసేసినావు, ప్రజావాన్ అన్నావు, ప్రగతి భవన్ అంటున్నావు. ఏది నీ ప్రజాపాలన? ప్రజాపాలన నీది ఎట్లుందో మా దగ్గరికి రా, మేము చూపిస్తాం, మా దగ్గరికి రా, మేము మాట్లాడతాం అనేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని గత 2-3 నెలల నుండి అనేక పోరాటాలు మనం చేస్తున్నాం. ఆ పోరాటాలకు ప్రభుత్వం మనకు స్పష్టమైన హామీలు ఇవ్వలేదు. అందుకే ఈ రోజు మన ICDS కు తలకాయ లాంటి డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీసు ఆ కమిషనర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి తాడో పేడో తేల్చుకోవడానికి ఈ రోజు సెంట్రల్ రన్ ని బంద్ పెట్టి సముద్రం లాగా కదిలి వచ్చిన మీకందరికీ టీచర్లకు హెల్పర్లకు పేరు పేరున ధన్యవాదాలు, విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. మనకు కడుపు మండి కడుపు నిండక అనేక బాధలుండి ఈ సమస్యలు పరిష్కారం చేయండి శాంతియుతంగా మనం రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తుంటే మనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలని అయ్యా మీరు మా ఓట్లతో గెలిచిర్రు, మరి గెలిచిన తర్వాత మా కోసం ఆలోచించట్లేదు, మాకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని వాళ్లకు వినతి పత్రాలు ఇవ్వడానికి పోతే పోరాటాలు చేస్తే ఈ ICDS ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఈ ICDS డైరెక్టర్ గారు కడుపు మండి మనం అడిగితే న్యాయం అడిగితే మనల్ని ఉద్యోగాల నుండి తొలగించాలని సోకాజ్ మెమోలు మనకి ఇస్తున్నారు. ఈ అధికారులను మేము అడుగుతున్నాం, ICDS లో అంగన్వాడీ టీచర్ లేకుండా హెల్పర్ లేకుండా మా పని లేకుండా మీ డిపార్ట్మెంట్ ఎక్కడుంటుందో మీరు చెప్పాలనేసి మేము అడుగుతున్నాం. మేం పని చేస్తేనే కదా డిపార్ట్మెంట్, మేం పని చేస్తేనే కదా ICDS. మా మీదనే మీరు సోకాజ్ మెమోలు అంటే
ఎంత బాధ ఉన్నా నోరు తెరవద్దు, మాట్లాడొద్దంటే మరి ఇది నిర్బంధం కాదా అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. ఈ రోజు ఉద్యోగాలు తొలగిస్తారట. ఈ రోజు మేము అడుగుతున్నాం, అయ్యా 48 ఏళ్ల నుండి మేము పనిచేస్తున్నాం, మేము చాకరీ చేసినాం, మా శ్రమంతా ఇందులో ధారపోసినాం, మా రక్తమంతా వయసంతా ఇందులో మేము ధారపోసినాం, మా బొక్కలు అరిగిపోయినాయి, చేత కాకుండా అయిపోయినాం. ఇంత శ్రమ చేస్తున్న మమ్మల్ని పూట పూటకు ఇష్టం వచ్చినట్టుగా మేము తొలగిస్తాం, మెమోలు ఇస్తామంటే ఈ అధికారులకు, ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, అంగన్వాడీ టీచర్ ఉద్యోగమైనా హెల్పర్ ఉద్యోగమైనా మీ తాత జాగీరు కాదని, మాది జన్మ హక్కు, మా ఉద్యోగం అని మేము అడుగుతున్నాం. 48 సంవత్సరాల కాలంలో అనేక ప్రభుత్వాలను చూసాం, అనేక అధికారులను చూసాం, మొత్తం కొమ్ములు తిరిగిన ప్రభుత్వాన్ని కూడా చూసినాం, కొమ్ములు తిరిగిన అధికారులను కూడా చూసినాం. మా సీనియారిటీలో ఎన్నో ప్రభుత్వాలు అయినాయి, ఎంతో మంది సర్పంచులు మారిర్రు. మమ్మల్ని మీలాగా తీసేయాలని అనేక ప్రభుత్వాలు, అనేక మంది అధికారులు చూసిర్రు, కానీ మమ్మల్ని తీసేయాలి. మమ్మల్ని తీసేయాలని వాళ్ళు చూస్తే మేమేమో వాళ్ళని ఒక్కటి వేలతో పీకి రోడ్డు మీద పడేసినాం. ఈ చరిత్రను మీరు తెలుసుకోవాలని మేము తెలియజేస్తున్నాం. అందుకని ఒక డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నప్పుడు డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాళ్ళ సమస్యలు ఏంటిదో అధికారులు అడగాలి, పరిశీలించాలి, పరిష్కారం ఎంతవరకు చేస్తారో మనతో చర్చించాలి. చర్చించకుండా ఒక మనిషికి రోగం వస్తుంది, దగ్గు వస్తుంది, దగ్గు వస్తే ఏం చేయాలి? బతకాలంటే ఆ దగ్గు ఎట్లా తగ్గుతుందో టాబ్లెట్ ఇవ్వాలి. ఈ రోజు మనకు కష్టం ఉంది, దగ్గు వస్తుంది అనుకుందాం, దానికి నివారణ ప్రభుత్వం ఇవ్వాలి, అంటే టాబ్లెట్ ఇవ్వాలి. ప్రభుత్వం ఏం చేస్తుందంటే టాబ్లెట్ ఇచ్చి బతకకుండా నోరు మూసి చంపాలని చూస్తుంది. బతికియడం కాదు, నోరు మూసి చంపాలని చూస్తుంది. అందుకని ఇది వ్యతిరేకమైన నిర్ణయం అని ఈరోజు మనం అంటున్నాం. ఇదే ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మనకు అనేక హామీలు ఇచ్చింది. మన టెంట్ల కిందకి వచ్చింది 24 రోజులు సమ్మె చేస్తే మేము మీకోసం పనిచేస్తాం, మీకోసం న్యాయం చేస్తాం, జీతాలు పెంచుతాం అని మన పక్కకు వచ్చి కూర్చొని అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటే మనం నమ్మినాం, ఓట్లు వేసినాం. ఇప్పుడు ఓట్లప్పుడేమో మనకు చేస్తామన్నారు, ఇప్పుడు ఓట్లు అయిపోయిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఎట్లుందంటే ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అనే పద్ధతిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందుకని ఈ ప్రభుత్వ విధానాన్ని మార్చుకోవాలి. నువ్వు ప్రజాపాలన అంటున్నావు, ఈ రోజు నేను అందరికి పరిష్కారం చేస్తా అంటున్నావు, మరి మేమేం పాపం చేసినాం అనేసి ఈరోజు మేము అడుగుతున్నాం. మేము కళ్ళ కనబడట్లేదా? తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ 48 ఏళ్ల నుండి మేము కష్టపడుతున్నాం, శ్రమ చేస్తున్నాం, మేము ఎందుకు కళ్ళకు కనబడట్లేదని మేము అడుగుతున్నాం. అందుకని ఈరోజు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అధికారులకు చెప్తున్నాం, మీరు బెదిరించి ఉద్యమాన్ని అణచాలంటే మీ తరం కాదు. ఉద్యమాన్ని అణిస్తే ఒక బంతిని కిందికి ఎంత కొడితే అంత ఉవ్వెత్తున పైకి లేస్తుంది. అంగన్వాడీ ఉద్యమం కూడా అంతే అని తెలియజేస్తున్నాం. ఒక పిల్లిని రూమ్ లో వేసి బంధించి తాళం వేస్తే అది పిల్లి కాదు, పులై గొంతు విసుకుతుందనేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకని చరిత్రను తెలుసుకోండి అని మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు అంగన్వాడీలతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా బతికి బట్టగట్టలేదు. గతంలో 24 రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీలకు నష్టం చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాతాళ గంగలో దొక్కిన చరిత్ర అంగన్వాడీలకు ఉంది. చంద్రబాబు నాయుడు గుర్రాలతో దొక్కిస్తే చంద్రబాబు నాయుడిని కుర్చీలో లేకుండా చేసిన చరిత్ర అంగన్వాడీలకు ఉంది. అందుకని మా కోసం ఇప్పటికైనా ఆలోచించకపోతే ఈ ప్రభుత్వానికైనా అదే గతి పడుతుందనేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఏం అడుగుతున్నాం? మేము అడుగుతున్నది చాలా న్యాయమైందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే 24 రోజులు మేము సమ్మె చేశాం. పర్మనెంట్ చేయండి, కనీస వేతనం ఇవ్వండి, పిఎఫ్ ఇవ్వండి, ఈఎస్ఐ ఇవ్వండి, ఉద్యోగ భద్రత ఇవ్వండి, పని భారం తగ్గించండి, ఆయాల సమస్యలు పరిష్కారం చేయండి అని 24 రోజులు సమ్మె చేస్తే గత ప్రభుత్వం మనకు హామీలు ఇచ్చింది. ఏం హామీలు ఇచ్చిందంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 5% ఐఆర్ ఇస్తామని చెప్పింది. పిఆర్సీ నిర్ణయం చేసేటప్పుడు కనీస వేతనం నిర్ణయం చేస్తామని చెప్పింది. అట్లాగే 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకి టీచర్లకు 2 లక్షలు,
ఆయాలకు 1,00,000 వాలంటరీ రిటైర్మెంట్ అట్లాగే పెన్షన్ ఇస్తామని నిర్ణయం చేసింది. యాప్లన్నీ రద్దు చేసి ఒకటే ఆన్లైన్ యాప్ ఉంచుతామనేసి కూడా నిర్ణయం చేసింది. మే నెల సెలవులు ఇస్తామన్నది, టీఏడిఎల్ ఇస్తామన్నది, కారుణ్య నియామకాలు ఇస్తామన్నది, అనేక హామీలు ఇస్తే సరే హామీలు ఇచ్చింది అమలు చేస్తుంది, ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయని మనం సమ్మెను విరమించినాం. అంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత ఎన్నికలు వచ్చినాయి, ఆ ప్రభుత్వం ఓడిపోయింది. అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన తర్వాత 7 నెలల కాలంలో మన సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీగా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అనేక ప్రయత్నాలు మనం చేశాం. వినతి పత్రాలు ఇచ్చాం, అన్ని అంశాలు మంత్రి గారికి ఇచ్చాం, డైరెక్టర్ గారికి ఇచ్చాం. సార్ లోపలికా